దళితులను అవమానించిన వారిని నర్సింగ్ మండల్ వచ్చేసి వల్లూరు అయితే 20 సంవత్సరాల నుంచి మేము గాంధీ చివరస్తా దగ్గర ఫ్లెక్సీలు కడతా ఉంటాము. అయితే వాళ్ళు ముద్రాజు వాళ్ళు కూడా పక్కపోటి మేము కట్టే పక్కపోటి వాళ్ళు కూడా కడుతుండే. అయితే ఈ మధ్య 2 సంవత్సరాల నుంచి మా ఇద్దరి ఘర్షణలో వాళ్ళకి ఏమవుతుందో తెలియక మా మీద దళితుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. అక్కడ ఫ్లెక్సీలు కట్టొద్దని, దళితుల మోకాళ్ళు మేము చూడొద్దని అంబేద్కర్ని అవమానిస్తున్నారు. మమ్మలను మీ మోకాలు కనబడద్దు, ఊళ్ళెమ్మకు ఉండొద్దు అన్నట్టు వాడుతున్నారు మమ్మల్ని మొత్తము. రాత్రి మేము ఇంతకుముందు కూడా ఫ్లెక్సీ కడితే వాళ్ళు చింపేస్తే కంప్లైంట్ చేసినాము. ఎస్ఐ గారు కూడా చేస్తే ఇంతవరకు కూడా రెస్పాండ్ కాలేదు. కంప్లైంట్ ఇచ్చినా కూడా రిసీవ్ కాపీ తీసుకున్నా కూడా ఇంతవరకు కూడా చేసి కంప్లైంట్ చేసినా ఇంతవరకు మాకు రెస్పాండ్ కాకుండా మరి ఏమైంది? ఈ రుజువులు ఉన్న నలుగురు మీద చర్యలు తీసుకోకుండా ఇంతవరకు కూడా మాకు ఏది చేయలే. రాత్రి వచ్చిర్రు, సిఐ ఇట్లా వచ్చిర్రు, మళ్ళీ మా మీదనే పోలీసు వాళ్ళు మా మీద దాడులు చేస్తుర్రు. న్యూ ఇయర్ కాబట్టి ఫ్లెక్సీ కట్టనీకి మేము నిన్న ఆ నైట్ కూడా కట్టనీకి ఆడ కడుతున్నాము. అయితే ఈ నైట్ మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి ఆడ నొల్లు అవుతుంటే వచ్చి న్యాయం చేయమంటే అటు ఇటు మాట్లాడేటట్టున్నారు. వాళ్ళు దయచేసి పోలీసు వాళ్ళు ఇంతకుముందు కన్నా మాకు న్యాయం చేయలే, ఇప్పుడన్నా న్యాయం చేయగలరని పోలీసు వారిని అధికారులను పై అధికారులను కోరుతున్నాం. సుధాకరు, వల్లూరు విలేజ్, నార్సింగ్ మండలు, అంబేద్కర్ యూత్ సభ్యులము అందరం మేము బ్యానర్ చేసుకొని గాంధీ చౌరస్తా దగ్గర యథావిధిగా ప్రతి సంవత్సరము ప్రతి పండగకు మేము కట్టుకుంటాము. అలాగే ముదిరాజు వాళ్ళు కూడా కట్టుకుంటారు. మేము పోయి కడతాము. నిన్న ఇంతకుముందు దసరాకు కూడా కడితే వాళ్ళు ఏం చేసారంటే తాగిన మత్తుల తెల్లందాక బ్యానర్ చింపేసినాక మేము కేసు గిన పెట్టినాము. పోలీసు వాళ్ళకి చెప్పినాము. వాళ్ళు కూడా మేము మాట్లాడతామని 3 నెలల నుంచి సస్పెండ్ పెట్టారు. సరే, అది అక్కడికే ఉంది. మళ్ళీ న్యూ ఇయర్కు మేము మళ్ళీ కొత్త బ్యానర్ వేసుకొని అంబేద్కర్ సభ్యులందరం కలిసి మళ్ళీ బ్యానర్ కట్టపోతే వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కట్టద్దు, మీరు మీ దళితులు ఇక్కడ కట్టద్దు, ఈ చివరస్తా మాది అని వాళ్ళు దాడికి దిగినారు సార్. అట్లా దాడి దిగి మా మీదకి దాడి చేయడానికి వచ్చారు. దానికి మళ్ళీ పోలీసు వాళ్ళందరూ గవర్నమెంట్ మాకు సహకరించి ఈ దాడులు కాకుండా అందరూ మంచిగా ఉండాలని చెప్పి అందరికీ న్యాయం చేయాలి, మాకు న్యాయం చేయాలి, ఇలాంటి దాడులు కావద్దని మేము గవర్నమెంట్ను కోరుతున్నాం సార్. హరీష, వల్లూరు మాది. మేము దళిత కుటుంబానికి చెందిన వాళ్ళము. నేను మాజీ సర్పంచ్ని కూడా. అయితే ఇది బ్యానరు మేము అంబేద్కర్ ఫోటో పెట్టి అందరం దిగి మన గాంధీ దగ్గర మేము బ్యానర్ అంటేసుకునే వాళ్ళం. గత 20 సంవత్సరాల నుంచి కూడా అంటేసుకుంటున్నాం, పెట్టుకుంటున్నాం, మొక్కుకుంటున్నాం. పోయిన దసరాకు కూడా మేము బ్యానర్ వేస్తే వాళ్ళు బీసీ వాళ్ళు అనే అనుమానం ఉంది మాకు. వాళ్ళు చింపేయడం జరిగింది. ఎస్ఐ గారు వచ్చిండ్రు, సిఐ గారు వచ్చిర్రు, సర్దుబాటు చేస్తామన్నారు. ఇప్పటిదాకా స్పందించలేదు. మళ్ళీ నిన్న కూడా కొత్త సంవత్సరం కాబట్టి కొత్త సంవత్సరం గురించి బ్యానర్ తయారు చేసి అందరు ఫోటోలు పెట్టి అంబేద్కర్ ఫోటో కూడా పెట్టేసి అంటే నీకు పోతే బీసీ వాళ్ళు దౌర్జన్యం చేసి దళితులపై దౌర్జన్యం చేసి రాత్రి చాలా నిద్ర లేకుండా పోలీసు వాళ్ళు వీళ్ళు వచ్చి మాపై దాడి చేయడానికి వాళ్ళు వచ్చింది. కాబట్టి పై అధికారులు కానీ పోలీసు వ్యవస్థ కానీ
స్పందించి మేము వాళ్ళతోటి మేము అందరం కలిసి ఉండాలనే ఉద్దేశం ఉన్నది కాబట్టి సర్దుబాటు చేసి మమ్మలను అందరినీ కలిపే విధంగా చూడాలని మేము ఆశిస్తున్నాం.